వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయ సమీపంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మండపంలో సోమనాథ సపర్య పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఋషి దేవవ్రత ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాల దర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగించారు. ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం భక్తుల్లో నిరంతరం ఉండాలని అన్నారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని మించిన ఆనందం మరొకటి లేదని, నిరంతర పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆయన కృపకు పాత్రులు అవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుండి సుమారు 3,000 మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుండి రాత్రి వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోఆర్డినేటర్ బుల్లం సంజీవ్, ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ ఉల్లి భవానీ, ఉల్లి శ్రీనివాసాచారి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి సేవా స్వచ్ఛంద సంస్థలో సేవ నిర్వహిస్తున్నాను. ఈరోజు పరమపూజ శ్రీ శ్రీ రవిశంకర గురు గారి యొక్క సేవా కార్యక్రమంలో సోమనాథ్ జ్యోతిర్లింగాల యొక్క కార్యక్రమం శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మండపంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందకరం. దీని చరిత్ర ఏంటంటే, సాక్షాత్తు పరమపూజ శ్రీ శ్రీ రవిశంకర్ గారి యొక్క చేతుల మీదుగా ఈ 12 జ్యోతిర్లింగాలు ప్రతి డిస్టిక్లో ఈ దర్శన భాగ్యానికి కలిగించడం జరిగింది. ఆ విధంగానే మన వరంగల్లో కూడా ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి ఎంతో భక్తులు వచ్చి ఆనందంగా ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని పూజించుకొని ధన్యులుగా భావించుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాల్ని రుద్రాభిషేకం చేసే గురుగారి శిష్యులైన ఋషి దేవరథి చేతుల మీద, అలాగే వేద పండితుల మంత్రవచనంతో ఈ కార్యక్రమంగా చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన డిఎస్ఎన్ ఇంటర్నేషనల్ టీచర్ సంతోషి గారు కూడా మాకు ఎంతో సహకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా ఆయన యొక్క ప్రోద్బలంతో కూడా ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది. సుమారు ఇది 3,000 మంది నుండి 4,000 దాకా కూడా ఫ్లోటింగ్ ప్రజలది దర్శనానికి జరుగుతున్నది.